అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా తెలుగు ప్రజలను తెలుగు జాతిని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానపరిచిందని కాంగ్రెస్ పాలనలోకి వస్తే దేశం మరో 100 సంవత్సరాలు వెనకకు పోతుందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు. గురువారం నగరంలోని భాష్యం గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. సభలో పాల్గొన్న టీడీపీ నాయకులు చంద్రబాబు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్లు కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, ఇందుకు బాధ్యత తనదేనని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే వైసీపీని తరిమివేయాలని జనసేన నేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వీరు ముగ్గురు గురువారం గుంటూరులో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అన్నా సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు ఈ రాష్ట్రంలో లేరు అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు రాష్ట్రం కష్టాల్లో ఉంది. ఒక పక్క ధరలు పెరిగి ప్రజలు అల్లాడిపోతారు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు చూపు లేనటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వలన ఈనాడు కరెంటు కోతలు ఎడాపెడా ఉండబట్టి అధికారంలో ఉన్నప్పుడు 3 సంవత్సరాలు సరిపడా వర్షాలు లేకపోయినా దేశం పార్టీది ఆనాడు చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఈనాడు కరెంటు కోతలు లేకుండా చేయాలి, 24 గంటల్లో కరెంటు ఉండాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఈనాడు చేసినటువంటి అస్తవ్యస్త విధానాల వలన ఈనాడు ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది. ఆ 2 పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే అక్కడ మోడీ, ఇక్కడ తెలుగుదేశం వస్తే రైతు రుణమాఫీ పథకం అమలు జరుగుతుందని, అదేవిధంగా తాకట్టు పెట్టిన బంగారం తిరిగి ఇవ్వాలంటే తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా డ్వాక్రా రుణాలు రద్దు కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని డ్వాక్రా మహిళలను సృష్టించినటువంటి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వెళ్తే ఒక జబ్బు ఉందని లేదని అనేక రకాల ఇబ్బందులు గురికాపడుతూ ఉన్నారు పేదవారు. కార్పొరేట్ హాస్పిటల్ పెడితే అటువంటి దేశం అన్ని జబ్బులకు ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పథకాలన్నీ అమలు జరగాలి అంటే అక్కడ ఈ దేశానికి ప్రధానమంత్రి అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఒక 15 వర్గాలు ఆ అవినీతి పార్టీలు రెండింటికి అవినీతి కుంభకోణాలు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే ఈ యొక్క ఓటు ఓకే. ఈరోజు ఇప్పుడే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు జవదేకర్ గారు ఇప్పుడే వేదికను అలంకరించారు. సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ కి, నా బావమర్ది మహేష్ బాబు ఫ్యాన్స్ కి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి, అందరికీ నా నమస్కారం. ఇప్పుడు మన రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో ముందుకెళ్లాలన్నా ఒక ఐసీ యూనిట్ లో ఉండే రాష్ట్రాన్ని ఆక్సిజన్ పెట్టి మళ్ళా రివైవ్ చేయాలంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వల్లనే అవుతుంది. అలాగే ఒక వారంలో వస్తుంది ఎన్నికలు, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ చాలా ముఖ్యమైన ఎలక్షన్స్. మనకి మన రాష్ట్రం, మన దేశం తలరాత రాస్తున్నాము ఒక వారంలో. ఇది ఓటేసి, అలాగే లోటస్ ఓటేసి ఇక్కడ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా గెలిపించండి. అక్కడ శ్రీ నరేంద్ర మోడీ గారిని పీఎంగా గెలిపించండి.
గుంటూరు జిల్లాలో 17 మంది ఎమ్మెల్యేస్ని గెలిపించండి, 3 ఎంపీస్ తెలుగుదేశం పార్టీ ఎంపీస్ గెలిపించండి. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. Coming in here in 10 minutes. And I am here to give you one news. I am traveling throughout the country. Yesterday, 7th phase of poll is over. More than 440 Lok Sabha seat election is over. And the common news is Congress is getting routed. Congress is defeated. Last time, 2009, Andhra Pradesh, Congress won 33 out of బీజేపీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ దేశానికి కాబోయేటువంటి ప్రధాని, గౌరవనీయులు అభివృద్ధి ప్రదాత, దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మన ప్రీతమ నేత గౌరవనీయులు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. బీజేపీ సీనియర్ నేత గౌరవనీయులు పెద్దలు శ్రీ వెంకయ్య నాయుడు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు బీజేపీ అధినేత అయినటువంటి వెంకయ్య నాయుడు గారిని మాట్లాడవచ్చు. ఒక మాట చెప్పి ముగిస్తాను. మన ఎన్నికలు మన భవిష్యత్తు నిర్ణయించి మన బంగారు దేశానికి సమర్థుడైన నేత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి. రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. మోడీ బాబు యొక్క జోడీ చూసుకున్నాను. ఇప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఒక్కపోతులో వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు తెలుసో లేదో, నేను గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను. నాన్నగారు అటు ఇటు తిరగటం వల్ల రకరకాల జిల్లాలు, అందుకే నాకు కులాలు మతాలు ప్రాంతాలకు అతీతం. అందుకే నా కళతో ఎత్తాలనిపించింది, నా ఆవేదన చెప్పాలనిపించింది. అందుకే జనసేన పార్టీ పెట్టాను. రోజున కొద్ది సమయం ఉంది, ఎక్కువసేపు మాట్లాడలేకపోతాను, మళ్ళీ ఇంకోసారి వస్తాను మాట్లాడి. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీమాంధ్ర ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను. గత 4 సంవత్సరాల్లో ఓదార్పు యాత్రలు తప్ప కానీ సంబంధం లేని గుంటూరు జిల్లాల ప్రజల్ని, సీమాంధ్ర ప్రాంత ప్రజలంటే ఒక కులం కాదు, ఒక మతం కాదు,